నువ్వు జీవితంలో సంతోషంగా ఉన్న చోటు ఇదే సుసి. వీళ్ళ కోసం ప్రాణమైనా ఇస్తారు సుసి. మనుషులంటే వీళ్ళు. దిగు సుసి, రా. రామా సుసి, ఎలా ఉన్నావు? నాన్నగారు, నువ్వు బాలు ఒకటవటం మనుషులు నిర్ణయించింది కాదు, మా కులదైవం నిర్ణయించింది. దాన్ని మార్చటం ఎవరి వల్ల కాదు. తీసుకెళ్ళరా ఇంటికి. చేపలు అమ్మేవాడు నీ సుసి. పెళ్లికి నాకు చీర కొనుక్కొని పెట్టావు కదా తల్లి. నువ్వు వెళ్ళిపోయావని తెలిసిన తర్వాత అల్లాడిపోయాను తెలుసా. ఎలా ఇలా చేయకు, చచ్చేంత వరకు బాలుతోనే ఉండాలి, అర్థమైందా? మన అంజలి సుసి. అక్క నీతో మాట్లాడకూడదు అనుకున్నానక్క. మీ నాన్న ఒప్పుకోకపోయినా మీ నాన్నకు జలకిచ్చి వచ్చేయకూడదక్క. ఎందుకని అలా చేయలేదక్క. బాలునే లవ్ చేస్తే సరిపోదు, పెళ్లి చూసుకునే జీవితాంతం కలిసి ఉండాలక్క, కలిసి ఉండాలి. మీ పెళ్లి రోజున హాఫ్ ప్యాంట్ నుంచి ఫుల్ ప్యాంట్ కి మారదాం అనుకున్నాను చూసి, ఎవడి దిష్టి తగిలిందో ఏమిటో. సుసి, సుసి సుసి, నువ్వు వెళ్ళిపోయావు, బాలు కూడా లేడు. ఈ ఏరియా బోసిపోయినట్టు అయిపోయింది. ఇక మీదటే సందరంతా. సిస్టర్, నీ కోసం వెతకొద్దు, అంతా బాలే చూసుకుంటాడని చౌదరి గారు చెప్పారు సిస్టర్. మీరు ఎక్కడికి వెళ్ళిపోయారో ఏమయ్యారని అంతా అల్లాడిపోయాం. ఇప్పుడు మిమ్మల్ని ఇలా చూస్తుంటే మనసుకి ఎంతో సంతోషంగా ఉంది. అమ్మా సుసి, వచ్చావా తల్లి? రామ్మా. వీడు బతుకు బయటపడ్డాడంటే అది నీకోసమేనమ్మా, నీకోసమే. రామ్మా, రా రా లోపలికి సుసి, వెళ్ళు. రా. ఆగండి, గమ్మునుండండి. ఏంటయ్యా? సార్, మీరు చాలా గొప్పవారని మా డిపార్ట్మెంట్లో చెప్పారు. మీ అబ్బాయి వీళ్ళ అమ్మాయిని కిడ్నాప్ చేశాడని కంప్లైంట్ ఇచ్చారు. ప్రాబ్లం క్రియేట్ చేయకుండా వీళ్ళ అమ్మాయిని మాతో పంపించండి. పెళ్లి కొప్పుకొని పెళ్లిలో గలాటా చేసి ఆ అమ్మాయిని తీసుకెళ్ళింది పెద్ద మనిషేనయ్యా. చూడండి, ఆ అమ్మాయి మేజరు. తన ఇష్టానికి వ్యతిరేకంగా కన్న తండ్రి సరే తీసుకెళ్ళటం కుదరదు. కావాలంటే మీరు నాతో రండి, వెళ్ళి ఆ అమ్మాయిని అడుగుదాం. తను వస్తానంటే అలాగే తీసుకెళ్ళిపోండి. అంతకు మించి ఇంకేమైనా జరిగిందో మీ అందరి తలలు తెగి కింద పడతాయి. పోండి. రా సుసి, రా. సుసి వచ్చేసిందిగా, తర్వాత ఏంటి? ఇంకేముంది, పెళ్లి చేసేయడమే. ధైర్యంగా రా సుసి. రూమ్ ని ఎలా మార్చేసావో చూడు సుసి, చూడు. నా రూమ్ ని ఎందుకు ఇలా మార్చేసావు అని అడిగినప్పుడు నేను ఎలాగో కాపురం చేయబోయేది ఇక్కడే కదా, అందుకే క్లీన్ చేశానన్నావు సుసి. ఇదిగో మన పెళ్లి కోసం కొన్న నగలు, బట్టలు ఇవన్నీ నువ్వే ఊరంతా తిరిగి కొన్నావు సుసి. అది మాత్రమే కాదు సుసి, మన చేపలు అమ్మేవాడికి, ఫ్రెండ్స్ కి, సేటుకి, సుమతికి, మా చిన్నపిల్లడు పండుకి, వీళ్ళందరికీ నువ్వే డ్రెస్సులు కొనిచ్చావు సుసి. మా నాన్నకి కోటు సూటు కొన్నావు, మా అమ్మకి చుడిదార్ అది కొన్నావు. అన్నీ చేసేసి నాకేం తెలీదు, జ్ఞాపకం లేదు, మర్చిపోయాను అంటే ఇదెక్కడ న్యాయం చూసి? కొంచెం ఆలోచించి చూడు చూసి. నేను లేకపోతే నువ్వు బతకలేవు చూసి, ఓట్టేసి చెప్తున్నాను. ఏంట్రా మీరు అనేది? అవునయ్య గారు, సుసి గతం అంతా మర్చిపోయిందంట. ఇక్కడికి రావడం వెళ్ళడం ఏది జ్ఞాపకం లేదట అయ్య గారు. మనం ఎవరు సుసికి గుర్తులేవంట, బాలుడు కూడా గుర్తుపట్టలేదు. సుసి, రా. సుసి, నేను రానని చెప్పు సుసి. తీసుకుపోతావు నువ్వు, తీసుకుపో చూద్దాం. ఒక అడుగు ముందుకేస్తావంటే పాతేస్తా నిన్ను. నువ్వు ఇతను బెదిరిస్తావంటరా? మనందరినీ మోసం చేసిన ఆ అమ్మాయి తల నరకరా? మర్చిపోయావు. అయితే ఇప్పుడు ఏంటంట, బాలుతో తిరగడం, ప్రేమించడం ఇవన్నీ రబ్బర్తో చేయిస్తావా నువ్వు? ఏదేమైనా సరే మనస్ఫూర్తిగా ఒకరిని ప్రేమిస్తే చచ్చేంత వరకు అతనితోనే ఉండాలి. చౌదరి, పిల్ల మేజర్ తను ఇష్టపడి వస్తానంటే తీసుకెళ్ళమని నువ్వే కదా అన్నావు. వదలమని నీ కొడుకుని. ఆగండి. విన్సెంట్ ఎవరిని రానివద్దు. ఇది బాలు సమస్య, ఎవరు జోక్యం చేసుకోవద్దు. తీసుకెళ్ళి కూతుర్ని తీసుకెళ్ళిపో. ఇష్టం లేని పిల్ల ఇక్కడ ఉండక్కర్లేదు.
ఏమ్మా నిన్ను ఎవరైనా బెదిరించేలా చెప్పించారా? నువ్వేం భయపడకు, నీకు నేనున్నాను. లేదు. ఇలా చూడు, ఇంతవరకు నేనెవరిని ఏమీ అడగలేదు. మొదటిసారిగా నిన్ను ఒకటి అడుగుతున్నాను. నువ్వెలాగూ వెళ్తున్నావు గనక నా బిడ్డను చంపేళ్ళు, నీ చేతులతోనే చంపేసేళ్ళు. సుసి నన్ను వదిలే. వదిలేమని అంత తేలిగ్గా అంటావేంటి చూసి? నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు నా ఒక్కడికే తెలుసు. నాకు నీ మీద 100 రెట్లు ప్రేమ ఉంటే నీకు నా మీద 1000 రెట్లు ప్రేమ ఉంది చూసి. మీ నాన్న నన్ను చంపినా నరికినా నన్ను వదిలేక నువ్వే కదా అన్నావు చూసి. నేనే నువ్వెవరో తెలీదు పోరా కుక్క అన్నా. నన్ను వదిలే అని అరిచి గీపెట్టే వదిలితే నువ్వేగా అన్నావు. ఇప్పుడు ఇలా వదిలేయమంటే ఎలా వదిలేస్తాను చూసి? నేను చచ్చినా సరే నిన్ను వదలు చూసి. నిన్ను వదలు చూసి. వెళ్ళకు సుసి. నన్ను వదిలే ప్లీజ్. ఇంతమంది చెప్తున్నా నీకు నమ్మకం కలగట్లేదా? నమ్మవే, నమ్మకమే జీవితమే. నువ్వు పుట్టినప్పుడు ఒక నర్సు వచ్చి మీ అమ్మకి చెప్పుంటుంది ఇదే మీ బిడ్డ అని. అది మీ అమ్మ నమ్మింది. మీ అమ్మ ఒకరోజు ఈయన మీ నాన్న అని చెప్పినప్పుడు నువ్వు నమ్మావు. మీ నాన్న ఒకరోజు ఇదే ఆకాశం ఇదే భూమి ఈయన దేవుడు అని చెప్పినప్పుడు నువ్వు నమ్మావు. ఇంతమంది చెప్తున్నాను, నీ బాలు నేను చెప్తున్నాను, అయినా నమ్మవా? నమ్మకం లేదు, నా ప్రేసి కాలేదు. వెళ్ళిపోవే, వెళ్ళు. తప్పకుండా తప్పకోండి. ఎవరు ఆపరుతారా? ఆపారంటే చంపేస్తాను. తప్పకోండి. సుసి, ఆ దేవుడిని నేను కోరుకునేది ఒక్కటే సుసి, ఒక్కటే. ఏ జన్మలోనూ నేను నీకు జ్ఞాపకం రాకూడదు. వస్తే తట్టుకోలేవే. పోవే. నువ్వు ఆ వీధి దాటేలోపు నీ బాలు ఇక్కడ చచ్చిపోయి ఉంటాడు. నేను లేకుండా నువ్వు బతకలేవే. వెళ్ళి చావరా. నువ్వురా రా. జ్ఞాపకం వచ్చేసిందా సుసి? లేదు, నాకేది జ్ఞాపకం రాలేదు. ఇంతకు ముందు ఇక్కడికి వచ్చినట్టు, నిన్ను చూసినట్టు, మాట్లాడినట్టు, లవ్ చేసినట్టు నాకేది గుర్తుకు రాలేదు. కానీ నా కోసం నువ్వు తిన్న దెబ్బలు, పడ్డ వేదన, నా మీద నీకున్న ప్రేమ, నా కోసం ప్రాణాలు లెక్క చేయని నీ మనసు, వీటన్నిటిని బట్టి చెప్తున్నాను, ఈ క్షణం నుంచి నేను నిన్ను లవ్ చేస్తున్నాను. I love you, బాలు. I love you. సార్ మీ అమ్మాయి గారు నాకు అసలు కూతురే లేదు.